2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో సాయి ప్రతాప్ గారు. హలో నాగరాజ్ గారు. డిజిటల్ పేమెంట్స్ మనం విచ్చలవిడిగా చేసేస్తూ ఉంటామండి. అంటే ఫోన్‌పేలు, గూగుల్ పేలు, కొంతమంది పేటీఎం అది వాడుతూ ఉంటారు. జనరల్‌గా అడుగుతున్నాను. వీటి కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? అది బిజినెస్‌లో అయినా సరే, కామన్‌గా అంటే సెల్ఫ్‌గా అయినా సరే. సో, బేసిక్‌గా ఇప్పుడు మనకు డిజిటల్ పేమెంట్స్ అంటే బేసిక్‌గా ఇప్పుడు మనకు విచ్చలవిడిగా జరిగేది ఏంటంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్. సో, యూపీఐ ట్రాన్సాక్షన్స్ మనం ఎక్కడికెళ్ళినా కూడా మనం క్యాష్ ఎవరు క్యారీ చేయట్లేదు. సో, మనం చిన్న కిరాణా షాప్‌కెళ్ళినా కూడా లేకపోతే కూరగాయల కోసం వెళ్ళినా కూడా మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ దీని మీద డిపెండ్ అయ్యాం. సేమ్ అలానే ఎవరైతే చిన్న వెండర్స్ ఉన్నారో స్మాల్ వెండర్స్, సో వాళ్ళు కూడా యూపీఐ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. సో, ఇలా చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి ఒకసారి చూద్దాము. సో, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనకు క్రెడిట్ కార్డ్స్ కొన్ని ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో ఇంట్రడ్యూస్ చేశారు కదా. సో, ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన వెంటనే సో చాలా బిజినెసెస్‌కి అది అడ్వాంటేజ్ అయింది. ఎలా అంటే సో మన దగ్గర క్యాష్ ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు స్పెండ్ చేస్తాం. కానీ డబ్బులు లేకున్నా కూడా స్పెండ్ చేయాలి అంటే సో అప్పుడే క్రెడిట్ కార్డ్ ఇంట్రడ్యూస్ చేశారు. సో, క్రెడిట్ కార్డ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత చాలా బిజినెసెస్ హెల్ప్ అయ్యాయి. ఎలా అంటే వాళ్ళ టర్నోవర్ ఇంక్రీజ్ అయింది. సో, అందరికీ స్పెండింగ్ పవర్ ఇంక్రీజ్ అయింది. సో, క్రెడిట్ కార్డ్ కాన్సెప్టే సేమ్ ఇప్పుడు కూడా యూపీఐ ద్వారా కూడా అంతే. ఇండియాలో ఎప్పుడైతే యూపీఐ ఇంట్రడ్యూస్ చేశారో సో చాలా మందికి స్పెండింగ్ పవర్ ఇంక్రీజ్ అయింది. ఎలా అంటే డబ్బులు ఉంటేనే స్పెండ్ చేస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మనం బయటికెళ్తున్నాము. ఒక 1000 రూపీస్ క్యారీ చేసి బయటికెళ్తున్నాము. సో, మాక్సిమం మనం ఎంత స్పెండ్ చేయగలం? 1000 లేదా కార్డ్ యూజ్ చేయాలి. అంటే ఇక్కడ మనకొక ఫ్రిక్షన్ ఉంది. అంటే ఇప్పుడు మనం కార్డ్ మళ్ళీ ఏం తీస్తాంలే, మళ్ళీ క్యారీ చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ అదే యూపీఐ వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరు క్యారీ చేస్తుంటారు. సో, ప్రతి ఒక్కరు ఇప్పుడు మన దగ్గర బ్యాంక్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందో సో యూపీఐ లిమిట్ అంత ఉంటుంది. అంటే ఇంచుమించు 1,00,000 స్పెండ్ చేయొచ్చు. మనం ఎక్కడికెళ్ళినా కూడా అంటే మన స్పెండింగ్ పవర్ ఇండైరెక్ట్‌గా ఇంక్రీజ్ అయింది. మన దగ్గర ఇంతకుముందు 1000 రూపీస్ ఫిజికల్ క్యాష్ తీసుకెళ్ళినప్పుడు ఎంత మాక్సిమం స్పెండ్ చేస్తే 1000 స్పెండ్ చేయగలం. అవునవునండి. అవును. ఇక్కడ మాత్రం మనకు అన్‌లిమిటెడ్ అయిపోయింది. అంటే 1,00,000 స్పెండింగ్ అంటే చాలా ఎక్కువ స్పెండింగ్ పవర్ ఉంది కదా. సో, ఇలా చాలా మంది బిజినెసెస్ అడ్వాంటేజ్ ఇది. యూపీఐ ఇంట్రడక్షన్ వల్ల మనం యూపీఐ క్యూఆర్ కోడ్ మనం షాప్‌లో మనం పెట్టుకోవచ్చా? లేకపోతే లేదా అంటే పెట్టుకుంటే మనకే అడ్వాంటేజ్. ఎందుకంటే మన బిజినెస్ ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటి అంటే మనము క్యాష్‌లో ఏదైనా బిజినెస్ చేస్తే చాలా బ్యాంక్స్‌కి వాళ్ళకి ఐడియా ఉండదు. అంటే ఇది నిజంగా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేశారా లేదా అని. సో, బ్యాంక్స్ ఏదైనా లోన్స్ ఇవ్వాలి అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేస్తారు. సో, మన బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేసి దాంట్లో ట్రాన్సాక్షన్స్ చెక్ చేస్తారు. సో, మనం క్యాష్‌లోనే బిజినెస్ చేసామనుకోండి ఎక్కువ పోర్షన్. సో, బ్యాంకర్స్‌కి తెలీదది. మనం నిజంగానే బిజినెస్ చేసామా? లేకపోతే వాళ్ళు ఊరికే క్యాష్ డిపాజిట్ చేస్తున్నారో తెలీదు. అదే మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ వల్ల బ్యాంక్ స్టేట్మెంట్‌లో ఎక్కువ మనీ ట్రాన్సాక్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. దీనివల్ల వీళ్ళకి లోన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో, చాలామంది బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవాలి అంటే ఈ లోన్స్ యూజ్ చేసుకొని ఎక్స్పాండ్ చేస్తారు. సో, ఒక విధంగా మనకు యూపీఐ వల్ల సేల్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకో విధంగా మనకు లోన్స్ వస్తే ఆ లోన్స్‌ని యూజ్ చేసుకొని మన బిజినెస్ కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ అడ్వాంటేజెస్. సో, మన డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా. బేసిక్ ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే జీఎస్టీ. ప్రతి ఒక్క బిజినెస్‌కి సర్టెన్ టర్నోవర్ క్రాస్ అయితే, అంటే టర్నోవర్ అంటే ఓవరాల్ సేల్స్ ఇయర్లీ సర్టెన్ లిమిట్స్ క్రాస్ అయితే వాళ్ళు కంపల్సరీ జీఎస్టీ పరిధిలోకి వస్తారు. ఆంధ్రప్రదేశ్‌కి వస్తే సో ఆంధ్రాలో వచ్చేసి గూడ్స్‌కి వచ్చేసి 40 లాక్స్ లిమిట్ ఉంది. అంటే ఇయర్లీ 40 లాక్స్ కంటే ఎక్కువ టర్నోవర్ చేస్తే మీరు జీఎస్టీ కంపల్సరీ తీసుకోవాలి. యూపీఐలో విచ్చలవిడిగా వాడేస్తున్నాం కాబట్టి ప్రతి ట్రాన్సాక్షన్‌కి యూపీఐ వాడుతున్నాం కాబట్టి వాళ్ళు బిజినెస్‌లు కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళకి ఇయర్లీ టర్నోవర్ క్రాస్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ థింగ్ సర్వీసెస్‌కి వచ్చే కొద్దీ సర్వీసెస్ అంటే ఏంటి అంటే ఏదైనా సెలూన్ షాప్ కానీ లేకపోతే ఇంకోటి డాక్టర్స్ కానీ సో వీళ్ళకి వచ్చేసి జీఎస్టీ లిమిట్ వచ్చేసి 20 లాక్స్ వరకు ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది ఆంధ్రాకి వచ్చేసి 40 లాక్స్ వచ్చేసి గూడ్స్‌కి, 20 లాక్స్‌కి వచ్చేసి సర్వీసెస్‌కి. మన తెలంగాణకు వచ్చేసి సర్వీస్ అయినా గూడ్స్ అయినా సేమ్ లిమిట్ 20 లాక్స్ పర్ యానం. ఇప్పుడు 20 లాక్స్ పర్ యానం అంటే మనకు ఎక్కువ అనిపించవచ్చు. కానీ మనం పర్ డే లిమిట్ తీసుకుందాం. పర్ డే లిమిట్ 20 లాక్స్ క్రాస్ అవ్వాలి అంటే పర్ డే మీకు 6,000 క్రాస్ అయితే చాలు. అంటే ఈ రోజుల్లో రోజు టర్నోవర్ 6,000 ఈజీగా క్రాస్ అయిపోతుంది కదా ఎవరికైనా. అవునండి. సో, అలా 6,000 లిమిట్ మీరు చూసుకుంటే మీ యావరేజ్ డైలీ సేల్స్ మీకు 6,000 క్రాస్ అవుతుందంటే మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే జీఎస్టీ మనం తీసుకున్నామా లేదా. జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోకుంటే చాలా సివియర్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఇది జీఎస్టీకి వచ్చేసి. సెకండ్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్. సో, ఇన్కమ్ ట్యాక్స్‌లో మనకు ఒక విధంగా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. అడ్వాంటేజ్ ఏంటి అంటే 2 crores టర్నోవర్ వరకు అంటే చిన్న బిజినెసెస్‌కి 2 crores గవర్నమెంట్ లిమిట్ ఇచ్చింది. ఈ 2 crores టర్నోవర్ వరకు వాళ్ళు డిజిటల్ పేమెంట్స్ అంటే ఇప్పుడు యూపీఐ కూడా డిజిటల్ పేమెంట్స్ కిందకి వస్తుంది. ఈ డిజిటల్ పేమెంట్స్‌లో ఏదైనా బిజినెస్ చేస్తే 6% ప్రాఫిట్స్ డిస్క్లోజ్ చేస్తే సరిపోతుంది. వాళ్ళేమి పెద్ద బుక్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అకౌంటింగ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఓవరాల్‌గా నాకు 2 crores జరిగింది బిజినెస్. ఆ 2 crores మీద 6% అంటే మీకు ఇయర్లీ మీకు 12 లాక్స్ అవుతుంది. సో, ఎలాగో గవర్నమెంట్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి 12 లాక్స్ వరకు ట్యాక్స్ ఏం కట్టాల్సిన అవసరం లేదు. ఓకే.
ఇక్కడ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ దగ్గరికి వచ్చే కొద్ది 2 crores లిమిట్ ఉంది, కానీ జిఎస్టీ దగ్గరికి వచ్చే కొద్ది 20 lakhs లిమిట్ ఉంది. చాలా మంది ఏం చేస్తారంటే తెలియక, సో ఇన్కమ్ ట్యాక్స్లో వాళ్ళకు ఎక్కువ ఫైల్ చేస్తే లోన్స్ ఈజీగా వస్తాయని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్లో ఎక్కువ టర్న్ ఓవర్ బుక్ చేస్తారు. జిఎస్టీ వచ్చేసి జిఎస్టీ చాలా మంది తీసుకుని ఉండరు, ఒకళ్ళు తీసుకున్నా కూడా జిఎస్టీలో అంత డిస్క్లోజ్ చేయరు. అవును. ఇదేమవుతుందంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, జిఎస్టీ డిపార్ట్మెంట్ ఇద్దరు ఒకరి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకో షేర్ చేసుకుంటాయి. సో 2 PAN-తోనే లింక్ అయి ఉంటాయి. సో మన పాన్ కార్డ్ పాన్ నెంబర్ బేస్ చేసుకొని మన జిఎస్టీ నెంబర్ కూడా వస్తుంది. సో ఈ పాన్ కార్డ్ని బేస్ చేసుకొని వాళ్ళు జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు. వీళ్ళు ఈ పర్టికులర్ పాన్ హోల్డర్ ఎంత ఇన్కమ్ ట్యాక్స్ ఎంత టర్న్ ఓవర్ డిస్క్లోజ్ చేస్తారని అడుగుతారు. జిఎస్టీ వచ్చేసి టర్న్ ఓవర్ మీద పడుతుంది. అంటే టర్న్ ఓవర్ నేను 1 crore డిస్క్లోజ్ చేశాను, జిఎస్టీ రిజిస్ట్రేషన్ మాత్రం తీసుకోలేదు. జిఎస్టీ రిజిస్ట్రేషన్కి మ్యాక్సిమం లిమిట్ ఎంత 20 lakhs ఆర్ 40 lakhs. సో ఈ లెక్కన ఏదైతే వీళ్ళు 1 crore డిస్క్లోజ్ చేశారనుకున్నాం ఇన్కమ్ ట్యాక్స్లో, ఆ 1 crore మీద జిఎస్టీ వాళ్ళు మీరు జిఎస్టీ కట్టండి అని చెప్పి నోటీసెస్ పంపిస్తారు. అది ఇప్పుడు పంపించకపోవచ్చు, ఫ్యూచర్లో 2-3 years తర్వాతైనా నోటీస్ పంపించే ఛాన్సెస్ ఉన్నాయి. సో జాగ్రత్తగా మనం ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, సో ఈ డిజిటల్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయడం తప్పు కాదు, కానీ ఇవి చాలా జాగ్రత్తగా జిఎస్టీకి ఇన్కమ్ ట్యాక్స్ కంప్లైన్సెస్ ప్రాపర్గా ఫాలో అయితే మనకు ఎటువంటి ఇబ్బంది లేదు, హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.